డెఫినెట్గా మనం సహనాన్ని పాటిస్తున్నాం, సంయమనంతో ఉన్నాము. కానీ పాకిస్తాన్ చేస్తున్నటువంటి రెచ్చగొట్టేటువంటి పనులు ఎక్కువ కాలం పాటు మనల్ని దీన్ని ఆపేటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. సో డెఫినెట్గా వెంకటేష్ మనతో జాయిన్ అవుతారు. చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఏం వాడుతుంది, ఎటువంటి పరికరాలతో మనతో మన వైపు దాడి చేస్తుంది అనేటువంటి మనం ఒకసారి చూస్తే ఇప్పటి వరకు పాకిస్తాన్ HQ-9 అనేటువంటి ఒక రక్షణ వ్యవస్థను వాడుతుంది. మనం S-400 వాడుతున్నాం, వాళ్ళు HQ-9 అనేటువంటి ఒక రక్షణ వ్యవస్థను వాడుతున్నాం. ఈ రక్షణ వ్యవస్థను పాకిస్తాన్కి సంబంధించినటువంటి మొత్తం సరిహద్దు ప్రాంతాల్లో పెట్టి మన వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళు అటాక్ చేసి పెట్టారు. కానీ దీన్ని ఇప్పటికే మనకు సంబంధించినటువంటి F-16లు ఎట్ ద సేమ్ టైం స్కాల్ప్ అనేటువంటి మనం మిసైల్స్ వాడాము. దాదాపు స్కాల్ప్ అనేటువంటి మిసైల్ భారత రక్షణ రంగంలో ఒక కీలకమైనటువంటి మిసైల్గా చూడాలి. ఇది F-16 యుద్ధ విమానాలకు అమరుస్తారు. దీని రేంజ్ దాదాపు 150 కిలోమీటర్లు ఉంటుంది. రాఫేల్ అనేటువంటి యుద్ధ విమానాలతోని ఈ మనం అటాక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. మన దగ్గర ఉన్నటువంటి రాఫేళ్లకు ఉపయోగించేటువంటి ఈ స్కాల్ప్ను BVR అనుకుంటారు. అంటే బియాండ్ విజువల్ రేంజ్ అనేటువంటి మాటను పెడతారు. అంటే కంటికి కనబడనటువంటి దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఇవి ఛేదిస్తాయి. యుద్ధ విమానం మన భారత సరిహద్దులో ఉండి పాకిస్తాన్కి సంబంధించినటువంటి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చాలా ముజఫరాబాద్ కావచ్చు, మనం చూడొచ్చు పాకిస్తాన్లో ఉన్నటువంటి రావిల్పిండి, సియాల్కోట్, ఇవన్నిటిని మనం టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా పాకిస్తాన్ ఒక విధంగా ర్యాటిల్ అయింది, భయపడింది. పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఏం చేయాలో తెలియని స్థితిలో పాకిస్తాన్ ఇప్పుడు మన వైపు అన్ని వైపుల నుంచి తన దగ్గర ఉన్నటువంటి ఏవైతే డ్రోన్లు కావచ్చు, మిసైల్స్ని అన్నింటినీ ఒక దగ్గర పెట్టి మన వైపు దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. నిజంగానే చూస్తే ఈ మొత్తం ఒక కోఆర్డినేట్ అటాక్ అనేటువంటిది ఫుల్ స్కేల్ అటాకా లేదంటే ఇది ప్రోబింగ్ అటాక్ అనేటువంటి ఒక డిస్కషన్ జరుగుతోంది. రాబోయేటువంటి ఒక పెద్ద యుద్ధం కోసం, పెద్ద అటాక్ కోసం పాకిస్తాన్ ఇప్పుడు ఈ విధంగా ఒక విధంగా పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ అటాక్ చేస్తుంది అనేటువంటిది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా ఈరోజు దాదాపు గంట సేపటి క్రితం స్టార్ట్ అయినటువంటి అటాక్ని చూసుకుంటే జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్గా ఈ మొత్తం అటాక్ అనేటువంటిది పాకిస్తాన్ స్టార్ట్ చేసింది. S-400 అక్కడ ఉంది, అక్కడ ఉన్నటువంటి క్షిపణుల్ని, అక్కడికి వచ్చినటువంటి దాదాపు 1.5 డజన్ పైగా క్షిపణుల్ని, డ్రోన్స్ని మనం పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక F-16 విమానాన్ని, ముఖ్యంగా F-16 అమెరికా నుంచి వాళ్ళు పూర్తిగా ఏదైతే దిగుమతి చేసుకున్నటువంటిది దాన్ని పూర్తిగా మనం కూల్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఏ విధంగా చూసుకున్న పాకిస్తాన్కి సంబంధించి JF-17 అనేటువంటి 2 యుద్ధ విమానాలు, ఇది చైనా నుంచి, దీనికి సంబంధించిన ఇంజన్ బ్రిటన్లో తయారైంది, బాడీ చైనా నుంచి, పాకిస్తాన్ దీన్ని డౌన్లోడ్ చేసుకుంది, పాకిస్తాన్ దీన్ని ఇంపోర్ట్ చేసుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్ మన రాఫేల్కు ఇది ధీటైనటువంటి యుద్ధ విమానం చెప్తుంది. కానీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని కూల్ చేయడం జరిగింది. సో పెద్ద ఎత్తున పాకిస్తాన్కు డ్యామేజ్ జరిగింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కూలుతున్నాయి, డ్రోన్స్ కూలుతున్నాయి. ఇక పాకిస్తాన్ దగ్గర శరణు కోరడం తప్ప మరో దారి కనిపించట్లేదు అనేటువంటిది కనిపిస్తుంది. బట్ డెఫినెట్గా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఏదైతే ఏజెన్సీస్ ఉన్నాయో ఇప్పుడే మన వైపు నుంచి అటాక్ స్టార్ట్ చేస్తారా, ఇంకా వెయిట్ చేస్తారా అనేటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం ఉదయం నుంచి పాకిస్తాన్కి సంబంధించినటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి సోషల్ మీడియాను చూస్తున్నాం. ఒక విధంగా పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్నటువంటి కవ్వింపు చర్యలు చూస్తున్నాం. మార్నింగ్ ఈరోజు అంటే 7వ తేదీ రాత్రి నుంచి 8వ తేదీ మార్నింగ్ వరకు దాదాపు 15 చోట్ల 20కి పైగా మిసైల్స్తో, డ్రోన్లతో అటాక్ చేయడం జరిగింది. దాన్ని కూడా మనం కంప్లీట్గా పూర్తిగా న్యూట్రలైజ్ చేశాం. అంటే ఆ అటాక్ని, పాకిస్తాన్ చేసిన అటాక్ని పూర్తిగా మట్టిలో కలిపేశాము. ఇప్పుడు మళ్ళీ కొంత టైం తీసుకొని పాకిస్తాన్ మళ్ళీ సాయంత్రం అటాక్ స్టార్ట్ చేసింది. అంటే విడతల వారీగా భారత్ మీద అటాక్ చేయడం అనేటువంటిది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక దొంగ దెబ్బగా కనిపిస్తుంది. సో డెఫినెట్గా మనం పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి ఉన్నాం. కానీ ఇప్పటి వరకు మనం పంజా విసరలేదు. భారతదేశం ఇప్పటి వరకు పాకిస్తాన్ మీద అఫెన్సివ్గా డైరెక్ట్గా వెళ్ళలేదు. మనం పంజా విసిరితే ఎలా ఉంటుందనేటువంటిది పాకిస్తాన్ రుచి చూసేటువంటి టైం వచ్చేసింది. డెఫినెట్గా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చూస్తున్నారు, పాకిస్తాన్ ఏమేమి వాడుతుంది అనేటువంటి చూస్తున్నారు. మనం ఏ స్థాయిలో అటాక్ చేస్తుంది అనేటువంటిది కొద్ది గంటల్లో, కొద్ది రోజుల్లో తేలబోతోంది. బట్ ఇప్పటికీ మనకు సంబంధించి సాయంత్రం 5:30 గంటలు ఒక ప్రెస్ బ్రీఫింగ్ జరిగింది. విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ సో డెఫినెట్గా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూసాము. ఆయన కూడా చాలా విషయాలు చెప్పారు. ఒకటి, 65 ఏళ్ల నుంచి భారత్ సహనంగా ఉంది, కానీ ఇది మా బలహీనత కాదు అనేటువంటిది. రాజ్నాథ్ సింగ్ ఈరోజు మాట్లాడుతూ అదే విషయం చెప్పారు. ఇది బలహీనత కాదు, మా సహనాన్ని మా బలహీనతగా చూడకండి అనేటువంటి మాటను కూడా చెప్పడం జరిగింది. బట్ ఓవరాల్గా ఇప్పుడు మనం చాలా ఏరియాలు చూస్తున్నాం. విజువల్స్ వస్తున్నటువంటి విజువల్స్, ముఖ్యంగా జమ్మూకు సంబంధించినటువంటి విజువల్స్ ఏవైతే మనకు కనిపిస్తున్నాయో మీరు డెఫినెట్గా లెఫ్ట్ సైడ్ విండోలో చూడొచ్చు చాలా స్పష్టంగా. ఆ విండోలో ఏదైతే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ విధంగా వస్తున్నటువంటి ఈ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, యుద్ధ విమానాలు పాకిస్తాన్ సంబంధించి డ్రోన్లు ఉన్నాయో వాటిని గాల్లోనే కూల్చేస్తున్నటువంటిది చాలా ఖచ్చితత్వంగా ఏ విధంగా గాల్లోనే కూలుస్తుందో చూడొచ్చు. మన టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన, మన సైనిక బలగాలు, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి సైంటిస్టులు క్రియేట్ చేసిన
చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఇది. భారత ప్రజలను శత్రు దాడి నుంచి కాపాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన మనం టీవీ స్క్రీన్లో మీరు చూస్తున్నాం. ఒక ఫుల్ స్కేల్ వార్ వస్తే కొన్ని గంటల్లో పాకిస్తాన్ను మట్టి కనిపించగలిగేటువంటి సత్తా మనది. బట్ ఇప్పటి వరకు మనం పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలను, దుస్సాహసాలను, ఇటువంటి దాడులను, చేష్టలుడికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను సహనంతో మనం పూర్తిగా వీటిని చూస్తూ వస్తున్నాం, వీటిని సహిస్తూ వస్తున్నాం. కానీ సహనం పూర్తిగా కంప్లీట్ అయ్యేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. చాలా చోట్ల నుంచి మనం చూసుకో చాలా మిసైల్స్, పాకిస్తాన్కి సంబంధించినటువంటి చాలా మిసైల్స్ ఇప్పటికే మనం ఇంటర్సెప్ట్ కూడా చేయడం జరిగింది. సో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా వరకు ముఖ్యంగా చూసుకుంటే జమ్మూ అండ్ అదేవిధంగా ఏవైతే ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో జమ్మూ, అదేవిధంగా ఇటు మనం చూసుకుంటే జైసల్మేర్ వరకు, అదేవిధంగా పఠాన్కోట్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ఎయిర్ స్ట్రిప్లు పూర్తిగా సేఫ్గా ఉన్నాయి. అయితే ప్రికాషనరీ మెజర్స్ ఎక్కడ కూడా ఈ దాడుల వల్ల పూర్తిగా ఏవైతే ఈ దాడుల వల్ల ఎక్కడ కూడా సామాన్య పౌరులకు ఇబ్బంది కలగకుండా ఆర్మీ, అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్అవుట్ అనేటువంటి చేయడం జరిగింది. పవర్ కట్ చేశారు. పవర్ తీసేయడం వల్ల శత్రువుకు స్ట్రాటజికల్ పొజిషన్స్ ఏంటివి, ఎక్కడ పౌరులు ఉన్నారు, ఎక్కడ మిసైల్స్ లేకుంటే డ్రోన్లతో అటాక్ చేయాలనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. కాబట్టి ఒక స్ట్రాటజిక్ బ్లాక్అవుట్ అనేటువంటిది కంటిన్యూ అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం చూస్తున్నాం. సో డెఫినెట్గా ఒక ఫుల్ స్కేల్ వార్ వైపు మనం వెళ్తున్నాం. ఇది లో ఇంటెన్సిటీ వారే. డెఫినెట్గా దీన్ని లో ఇంటెన్సిటీ వార్ ఎందుకంటారంటే ఇది పూర్తి స్థాయి యుద్ధం కాదు కాబట్టి దీన్ని లో ఇంటెన్సిటీ వార్ అంటున్నారు. నిన్నటి వరకు మనం కేవలం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఏవైతే హైడౌట్స్ ఉన్నాయో వాటి మీద అటాక్ చేశాము. ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి అటాక్ను మనం రిటాలియేషన్ ఇస్తున్నాం. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఏదైతే ఒక అఫెన్స్ ఉందో దాన్ని మనం పూర్తిగా డిఫెన్సివ్ మోడ్లో అడ్డుకుంటున్నాం. కానీ ఇది పూర్తి స్థాయిలో ఒక యుద్ధ వైపు వెళ్తే మాత్రం డెఫినెట్గా భారత్ తన పూర్తి శక్తి ప్రదర్శన చేసేటువంటి అవకాశం ఉంది. ఉదయం నుంచి ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్స్లో కావచ్చు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడితో, ప్రధానమంత్రులతో మాట్లాడుతున్నారు, సిచ్యువేషన్ని బ్రీఫ్ చేస్తున్నారు. దౌత్యవేత్తలతో ఈరోజు మీటింగ్ జరిగింది. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ దాంట్లో బిజీగా ఉంది. రాజ్నాథ్ సింగ్ ఈరోజు మాట్లాడారు. డెఫినెట్గా మేము ఒకవేళ పరిస్థితి చేయి దాటే వరకు వస్తే మా సహనం నశిస్తే చాలా క్వాలిటీ దాడి చేస్తామనేటువంటి మాట ఈరోజు రాజ్నాథ్ సింగ్ వాడడం జరిగింది. సో మనం ఇప్పటి వరకు ఈ మొత్తం పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక విధంగా శత్రువు తన మొత్తం ఆయుధాలను వాడుతున్నప్పుడు అతని ఆయుధాలు పూర్తిగా అయిపోయే వరకు, శత్రువు వీక్ అయిపోయే వరకు, శత్రువు పూర్తిగా ఖాళీ అయిపోయే వరకు మనం దాన్ని తీసుకుంటాం. ఆ తర్వాత మనం పూర్తిగా ఒక్కసారి అటాక్ చేసినప్పుడు దాన్ని తట్టుకునేటువంటి శక్తి శత్రువు దగ్గర ఉండదు. ఇది ఒక స్ట్రాటజీ, ఒక యుద్ధ నీతి, ఒక యుద్ధ తంత్రం. సో డెఫినెట్గా ఫస్ట్ తన ఆయుధాలన్నింటినీ, తన కార్డ్స్ అన్నింటినీ పాకిస్తాన్ ఓపెన్ చేసే వరకు మనం చాలా సహనంతో వెయిట్ చేస్తున్నాం. దానిలో భాగంగానే ఇప్పుడు పాకిస్తాన్ వేస్తున్నటువంటి అన్ని ఏవైతే మిసైల్స్ కావచ్చు లేకుంటే డ్రోన్స్ని మనం పూర్తిగా గాల్లోనే న్యూట్రలైజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా పెద్ద స్కేల్లో ఇది జరుగుతోంది. డెఫినెట్గా విజువల్స్ దృశ్యాల్లో మనకు కనిపిస్తున్నాయి. గతంలో మనం యుక్రెయిన్ వార్లో చూసాం, గతంలో మనం ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి, రెండింటి మధ్య జరిగినటువంటి దాడిని చూసాము, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి దాన్ని చూసాము. ఫస్ట్ టైం ఇటువంటి ఒక రెండు న్యూక్లియర్ పవర్స్, అదేవిధంగా రెండు కంట్రీస్ మధ్య జరుగుతున్నటువంటి మిసైల్ అటాక్ని చూస్తున్నటువంటి దృశ్యం. సో డెఫినెట్గా ఇది చాలా దురదృష్టకరమైనటువంటిది. పాకిస్తాన్ అనేటువంటి ఒక మూర్ఖపు ద్వేషం మన నేబర్ దేశం కావడం అనేటువంటిది డెఫినెట్గా మనం చేసుకున్నటువంటి ఒక దురదృష్టం. ఆ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలను సహిస్తూ వస్తున్నాం. ఈరోజు ఆ పాకిస్తాన్ ఒక మన సహనానికి పరీక్ష పెట్టినటువంటి సిచ్యువేషన్. నిన్న చాలా స్పష్టంగా అటాక్ తర్వాత ప్రెస్ బ్రీఫింగ్లో భారత్ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పింది. మేము కేవలము పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ భూభాగంలో ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేశాము. సివిలియన్స్ అంటే పాకిస్తాన్ పౌరుని టార్గెట్ చేయలేదు. పాకిస్తాన్ డిఫెన్స్ మెకానిజంని, డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్ని టార్గెట్ చేయలేదని చాలా క్లియర్గా చెప్పాం. బట్ ఇప్పుడు పాకిస్తాన్ మన పౌరులను, మన నేల మీద, మన డిఫెన్స్ సిస్టమ్ని టార్గెట్ చేస్తుంది. అంటే డైరెక్ట్ యుద్ధానికి రమ్మని రెచ్చగొడుతోంది. సో డెఫినెట్గా ఈ యుద్ధానికి రెచ్చగొడుతున్నటువంటి సమయంలో ఒక సింహాన్ని యుద్ధానికి రెచ్చగొడితే ఏం జరగబోతుంది అనేటువంటిది పాకిస్తాన్ రుచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా వచ్చింది. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. ఆపరేషన్ సింధూర్ 2.0 అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేస్తే భారత్ డెఫినెట్గా దానికి సంబంధించి ఇంకా ఇప్పుడే టైం వచ్చిందా, భారత్ ఎప్పుడు చేస్తుంది? ఎందుకంటే ఎప్పుడు యుద్ధానికి సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు చాలామంది స్ట్రాటజిస్టులు ఒక మాట చెప్తారు, శత్రువు మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మీరు యుద్ధం చేయొద్దు, మీకు అనువైనప్పుడు మీరు సమయం కరెక్ట్ ఉన్నప్పుడు దాడి చేయండి అనేటువంటిది ఒక యుద్ధనీతి. ఇది చాణక్యుడు చెప్పినటువంటి యుద్ధనీతి. అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు రెచ్చగొట్టినప్పుడు మనం ఎందుకు వాళ్ళకి సంబంధించినటువంటి రెచ్చగొట్టేటువంటి తనాన్ని కూడా మనం తీసుకుంటున్నాం. కానీ మనం ఎప్పుడు ఎలా ఏ విధంగా అటాక్ చేయాలనేటువంటి మన ప్లాన్ ఉంది. డెఫినెట్గా నిన్నటి నుంచి ప్రతి ప్రెస్ బ్రీఫింగ్లో కూడా భారత్ చాలా స్పష్టంగా చెప్తుంది, మేము చాలా క్యాలిక్యులేటెడ్గా డిఎస్కలేట్ చేసే విధంగా, ఎట్ ద సేమ్ టైం ప్రిసైజ్గా
మేము అటాక్స్ చేశాము, మేము ఉగ్రవాదుల మీద దాడి చేశామని పెట్టారు. దీనికి కట్టుబడి నెక్స్ట్ ఇండియన్కి సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీ మూవ్ ఉండేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రేకింగ్స్ని మళ్ళీ ఒకసారి నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దాదాపు సాయంత్రం 8:30 గంటల రాత్రి 8-8:30 గంటల సమయంలో పాకిస్తాన్ ఒక్కసారిగా అటు రాజస్థాన్ నుంచి జైసల్మేర్ నుంచి మొదలు పెట్టుకుంటే పంజాబ్ పఠాన్కోట్, కాశ్మీర్లో ఉన్నటువంటి జమ్మూ ఎయిర్పోర్ట్లు టార్గెటెడ్గా డ్రోన్స్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి సంబంధించిన మిసైల్స్తో అటాక్ స్టార్ట్ చేసింది. ఆ అటాక్ అనేటువంటిది పూర్తిగా కోఆర్డినేటెడ్గా ఉంది. భారత ఎయిర్పోర్టులు, భారత ఆర్మీ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ ఈ అటాక్ అనేటువంటి స్టార్ట్ అయింది. ఒక్కసారిగా పాకిస్తాన్ ఏ క్షణంలోనైనా అటాక్ చేసేటువంటి అవకాశం ఉందని గుర్తించినటువంటి భారత భద్రతా బలగాలు ఒకేసారిగా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఓపెన్ చేశాయి. S-400 అనేటువంటిది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దాదాపు 400 కిలోమీటర్ రేంజ్ దీనికి ఉంటుంది. ఈ రేంజ్లో 4 ఇటువంటి 4 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం 4 కీలకమైనటువంటి ప్రాంతాల్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డైరెక్ట్గా ఒక్కసారిగా శత్రువు నుంచి వచ్చేటువంటి మిసైల్స్ని, డ్రోన్స్ని గాల్లోనే కూల్చేస్తుంది. అది పూర్తిగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈరోజు పాకిస్తాన్కి సంబంధించి డజన్కు పైగా మిసైళ్లను, అంతకంటే ఎక్కువ వచ్చినటువంటి డ్రోన్లను మనం కూల్చేశాం. పాకిస్తాన్ అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఒక F-16 విమానాన్ని కూడా మనం కూల్చేయడం జరిగింది. ఇది డెఫినెట్గా లేటెస్ట్ వర్షన్ విమానము. పాకిస్తాన్ F-16 అనేటువంటిది రాఫెల్ కంటే గొప్పది అనేటువంటి గంభీరాలు పలుకుతోంది. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ అటు బ్రిటన్, ఇటు చైనా దగ్గర అడుక్కొని తెచ్చుకున్నటువంటి ఒక JF-17, 2 JF-17లను కూడా మనం కూల్చేస్తాం. సో పాకిస్తాన్ తన కాల గర్వపడేటువంటి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అనేటువంటిది భారత డిఫెన్స్ సిస్టమ్ ముందు దేనికి పనికిరాదు అనేటువంటిది ఇప్పటికే తేలిపోయింది. బట్ డెఫినెట్గా ప్రికాషన్స్, పౌరులకు ఏమీ కావద్దు అనేటువంటిది ముందు నుంచి భారత ఆర్మీ, ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంటుంది. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి భారీ షెల్లింగ్ అంటే పెద్ద పెద్ద మోటార్ గన్లతో అందులో పెద్ద పెద్ద బుల్లెట్లు పెట్టి పేల్చి మన పౌర ఏవైతే ఆవాసాలు ఉన్నాయో వాటిని టార్గెటెడ్గా పాకిస్తాన్ నిన్నటి నుంచి కాల్పులు జరుగుతుంది. దీన్ని షెల్లింగ్ అంటాము. ఈ షెల్లింగ్లో చాలామంది, ఇప్పటికే 16 మంది భారత సామాన్య పౌరులు చనిపోయారు అనేటువంటిది ఇప్పటి వరకు మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. భారత ఆర్మీ కూడా దీన్ని అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు ఇటువంటి షెల్లింగ్ని, డ్రోన్ అటాక్స్ నుంచి ప్రజలను కాపాడేందుకు మనం బ్లాక్అవుట్ చేశాము. జైసల్మేర్, ముఖ్యంగా రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో, ఎట్ ద సేమ్ టైం పంజాబ్లోని సరిహద్దు ప్రాంతాలు, కాశ్మీర్, జమ్మూ అంతటా కూడా బ్లాక్అవుట్ ఉంది. పవర్ తీసేయడం జరిగింది. IPL మ్యాచ్ ధర్మశాలలో జరుగుతుంది, అక్కడ కూడా బ్లాక్అవుట్ చేశాము. దాన్ని పూర్తిగా పవర్ తీసేయడం జరిగింది. అటాక్ జరుగుతుందన్నటువంటి నేపథ్యంలో సో ఒకవైపు మనము పౌరుల ప్రాణాలను కాపాడుతూ పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుక్కతోక వ్యవహారం ఏదైతే ఉందో, పాకిస్తాన్ మూర్ఖపు వ్యవహారాన్ని కూడా సహనంగా దాన్ని మనం పూర్తిగా దానికి సంబంధించినటువంటి అటాక్ని పూర్తిగా డిఫెన్సివ్ మోడ్లో కూల్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. సో ఒక ప్రధానమైనటువంటి అటాక్ దాదాపు గంటన్నర నుంచి కొనసాగుతుంది. ఇప్పటికీ కొంత కామ్ అయినట్టు, ఇప్పటికీ కొంతవరకు ఏదైతే అటాక్కి సంబంధించి ఏదైతే పూర్తిగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిసైల్స్ అన్నిటి మనం న్యూట్రలైజ్ చేసినట్టు సమాచారం వస్తుంది. కొంతవరకు ఇప్పుడు కొంత ఆగినట్టు, ముఖ్యంగా డ్రోన్స్ నుంచి మిసైల్స్ అటాక్ ఆగినట్టుగా తెలుస్తుంది. బట్ స్టిల్ లో ఇంటెన్సిటీ వార్ అనేటువంటిది అయితే కొనసాగుతుంది.